Okay, hey everybody, welcome back to our channel. So, my name is Sai Kumar. ఓకే. సో, ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకి కంటిన్యూయేషన్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ అనమాట. అంటే లైక్ నిన్న మనం ఆహ్, ప్రీవియస్‌గా అరే మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! సో, మీరు ఈ క్లాస్ చూసే ముందు మనకి ప్రీవియస్‌గా క్లాస్ ఉంటుందన్నమాట అర్రేస్ మీద. ఓకే. సో, అది ఏ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ అది. 8 అంటే డే 8 ఏదో ఉంటుంది. సో, అది 8 అని జెప్పేసి ఉంటుంది. అదొకసారి చూడండి. ఓకే. సో, అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా? సో, ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ అనమాట. ఓకే. సో, ఈరోజొచ్చేసి మనకి అర్రేస్‌లోనే హైర్ ఆర్డర్ మెథడ్స్ అని జెప్పేసి ఉంటుందనమాట. ఓకే. సో, హైర్ ఆర్డర్ మెథడ్స్. ఓకే. సో, ఈ యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై హైర్ ఆర్డర్ ఫంక్షన్ యాక్చువల్లీ. ఫంక్షన్స్ గురించి తెలియాలి. ఓకే. సో, నేను ఆల్రెడీ ఈ హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ గురించి ప్రీవియస్‌గా మనకొక ఫంక్షన్స్ అని జెప్పేసి ఒక క్లాస్ ఉంటుందనమాట. అక్కడ కవర్ చేశా. ఒకసారి మీరక్కడ చూడండి. బట్ స్టిల్ నేను ఇక్కడ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. హైర్ ఆర్డర్ మెథడ్ అదే హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఓకే. ఒక ఫంక్షన్‌కి మనము ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తే దాన్నే హైర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లైక్ ఒక ఫుల్ నేమ్ అని చెప్పేసి ఉందనుకోండి. ఒక ఫంక్షన్ ఓకే. నేను హైర్ ఆర్డర్ ఫంక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. సో, ఇది ఏం చేస్తా అంటే ఇంకొక ఫంక్షన్‌ని తీసుకుంటుందనమాట. ఓకే. సో, యాస్ ఏ లైక్ కాల్ బ్యాక్ లాగా ఇక్కడ. ఓకే. సో, నేనేం చేస్తా అంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని కాల్ జేయాలి. ఓకే. సో, ఇక్కడ ఫుల్ నేమ్ అని జెప్పేసి ఏదైతే ఉందో ఇది కాల్ జేయాలి. ఓకే. సో, ఇది కాల్ జేసిన తర్వాత ఇదేం చేస్తది అంటే ఇంకొక ఫంక్షన్‌ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుందనమాట. ఓకే. సో, దీంట్లో మనం ఏం చేద్దాము అంటే లైక్ ఓకే. సో, నాని లైక్ ద టెక్కీ ఇన్ తెలుగు అని జెప్పేసి ఓకే. పాస్ చేద్దాం. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే ద టెక్కీ ఇన్ తెలుగు అనే స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఒక ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసాం గదా! సో, ఇక్కడ ఈ ఫంక్షన్‌ని మనం ఇక్కడ కాల్ బ్యాక్ లాగా తీసుకోవచ్చనమాట. సీబీ. ఓకే. సీబీ యాస్ ఎ పారామీటర్ కాల్ బ్యాక్ లాగా. ఓకే. సో, ఇక్కడ మనం దీన్ని డైరెక్ట్‌గా ఇలా కాల్ చేసామనుకో ఏమవుద్ది అంటే ఈ ఫుల్ నేమ్ అనేది మనకి ద టెక్కీ ఇన్ తెలుగు అనేది రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మనము రిజల్ట్ అని చెప్పేసి రాసేసుకొని ఓకే. సో, దాన్నే మనం ఇక్కడ ఓకే. సో, కన్సోల్ డాట్ లాగ్ అని జెప్పేసి రిజల్ట్ అని జెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే సో, అదే మనకి ద టెక్ ఇన్ తెలుగు అని జెప్పేసి ఈ కాల్ బ్యాక్ ఏదైతే రిటర్న్ జేస్తుందో అదే మనకి ఇక్కడ రిజల్ట్ కింద వచ్చేస్తదనమాట. ఓకే. వచ్చిందా? ఇదిగో లైన్ నంబర్ 16 నుంచి మనకొస్తుందనమాట ఈ ఔట్‌పుట్. సో, ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు హైర్ ఆర్డర్ ఫంక్షన్ అని జెప్పేసి అంటారనమాట. ఈ ఫుల్ నేమ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని హైర్ ఆర్డర్ ఫంక్షన్ అని జెప్పేసి అనుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలానే మనకి ఈ హైర్ ఆర్డర్ ఫంక్షన్‌ని బేస్ జేసుకొని మనకి హైయర్ ఆర్డర్ అర్రే మెథడ్స్ అని జెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. సో, అందులో మనం కొన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, అందులో ఒకటొచ్చేసి మనకి మెయిన్‌గా ఓకే. సో, నేను మెయిన్‌గా వచ్చేసి మనకి మ్యాప్ ఓకే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, తర్వాత ఫిల్టర్ ఓకే. సో, తర్వాత రెడ్యూస్. వీటితో పాటు ఇంకా ఉంటాయి వేరేవి. సో, అవి గూడా డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే లైక్ ఫైండ్ ఓకే. తర్వాత సార్ట్ ఓకే. అండ్ సమ్ ఓకే. తర్వాత ఎవ్రీ ఓకే. సో, తర్వాత ఫైండ్ ఇండెక్స్ ఇంకా ఫ్యూ చూద్దాం. ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. సో, అవి చూసుకుంటూ వెళ్దాంలే. ఓకే. ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఓకే. యెప్. సో, ఇప్పుడొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మ్యాప్ గురించి చూద్దాం. ఓకే. సో, మ్యాప్ అనేది ఏం చేస్తదంటే ఇట్స్ ఎ హైర్ ఆర్డర్ ఫంక్షన్. అర్రే యొక్క హైర్ ఆర్డర్ ఫంక్షన్. సో, ఈ మ్యాప్ అనేది ఒక అర్రేని ఇన్‌పుట్ లాగా తీసుకుంటుందనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ కింద మనకి ఓకే. సో, సమ్ నంబర్స్‌ని తీసుకుందాం. ఓకే. సో, మనకి లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ నంబర్స్ అంటే లైక్ అర్రే ఆఫ్ నంబర్స్. ఓకే. సో, మనకి 2 4, 5, 3, 8, 9, 4 అగైన్ సారీ ఆర్ 1, 4, 2 ఇలా ఉన్నాయనుకోండి. ఓకే. సో, మనం ఏం చేయాలి అంటే, సో, ఈ ఎగ్జిస్టింగ్‌గా ఉన్నారు. అంటే ఈ నంబర్స్ అర్రేని మనము మ్యాప్‌కి పాస్ జేసి అంటే లైక్ మ్యాప్‌తో మనము మ్యాప్ చేసేసి చేసినట్లయితే, అదేదైనా ఆపరేషన్ జేసినట్లయితే ఏమవుతదంటే,
మ్యాప్ అనేది ఓకే. సో, ఎగ్జిస్టింగ్‌గా ఉన్న అరేని తీసుకొని ఎగ్జిస్టింగ్ ఉన్న అరే అంటే ఏంటి అంటే, ఈ నంబర్స్ అరే తీసేసుకొని మనకి ఆపరేషన్ చేసి కొత్త అరేని రిటర్న్ చేస్తాయన్నమాట. ఓకే. సో, కొత్త అరేని ఇక్కడ మనకి రిటర్న్ చేస్తాయన్నమాట. సో, దానికోసం మనకి న్యూ నంబర్స్ అని చెప్పి రాసేసుకొని ఇక్కడ సో, ఈ నంబర్స్ అని చెప్పి రాసేసి ఇలా ఓకే. వీటికి ఎలా రాయాలి అంటే ఆపరేషను ఓకే. సో, నంబర్స్ డాట్ అని చెప్పి మ్యాప్ అని చెప్పి రాసేసి ఓకే. సో, ఇప్పుడు ఇదొక ఇన్‌బిల్ట్ మెథడ్. ఓకే. సో, దీనికి మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లాగా ఇలా ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఇలాగే. సో, చూసారా ఇక్కడ ఈ ఫంక్షన్‌ని మనం ఎలా అయితే పాస్ చేసామో, అలానే ఇక్కడ కూడా పాస్ చేయాలి. ఓకే. సో, ఇలా పాస్ చేసినప్పుడు ఏమవుతదంటే ఇంటర్నల్‌గా ఈ ఫంక్షన్‌కి వాళ్ళు పారామీటర్స్ అని చెప్పేసి పంపిస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి 3 పారామీటర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి నంబర్ ఆర్ నమ్ మీరు ఎలా రాసుకున్నా ఏం కాదు ఈ పారామీటర్స్‌ని. ఓకే. సో, ఈ నమ్ అని చెప్పి రాసుకున్నామనుకోండి. ఓకే. నమ్ అని చెప్పి నేను ఒకసారి ప్రింట్ చేస్తున్నా నార్మల్‌గా. సో, నమ్ అని చెప్పి ప్రింట్ చేస్తే ఏమవుతదంటే ప్రతి నంబరు మనకి ప్రింట్ అవుతదనమాట. ఓకే. ఇందులో ఉన్న ఈ అర్రే లోపల ఉన్న ప్రతి నంబరు. సో, ఈ నమ్ అనేది ఏం చేస్తదంటే ప్రతి నంబర్ మీద మనకి లూప్ చేస్తదనమాట. అంటే లైక్ 2, 4, 5, 3, 8, 9, 1, 4, 2 ఓకే. సో, ఇలా మనకి ఇది మ్యాప్ అనేది ఫస్ట్ ఎవ్రీ నంబర్‌ని తీసుకొని దాన్ని మ్యాప్ చేస్తా అదే లూప్ చేస్తదనమాట. ఓకే. సో, ఇది ఫస్ట్ ఉన్న నంబర్. మీరెలా తీసుకున్నా ఏం కాదు. సో, నంబర్ అని చెప్పి రాసుకున్నా ఏం గాదు. ఓకే. సో, లైక్ ఇలా ఓకే. డిజిట్ అని చెప్పి రాసుకున్నా ఏం కాదు. ఓకే. సో, అది మీ ఇష్టం అనమాట. ఎలా రాసుకున్నా గానీ, బట్ ఆ పేరు ఏదైతే రాసుకుంటారో ఇక్కడ పైన పారామీటర్‌లో సో, పారామీటర్స్ అన్నమాట. 3 పారామీటర్స్ వస్తాయి ఇక్కడ. ఓకే. సో, ఇది ఎలా రాసుకున్నా మనకి ఇక్కడికి వాడడం మాత్రం ఇది నేమ్ ఏదైతే రాసుకుంటారో అదే వాడుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ డౌన్‌లో. ఓకే. సో, ఇక్కడ ఇలా డిజిట్ అంటే అన్నీ మళ్ళీ డిజిట్స్ లాగానే ఇవే వస్తాయన్నమాట. ఓకే. సో, ఇది ఫస్ట్‌ది. ఓకే. సో, నెక్స్ట్‌ది ఏంటి అంటే మనకి ఇండెక్స్ పొజిషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఇండెక్స్. ఓకే. సో, నెక్స్ట్ మనం కామా పెట్టేసి మనకి వీటి యొక్క ఇండెక్స్ పొజిషన్స్ మనం నిన్న మాట్లాడుకున్నాం గదా! ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో, ఈ యొక్క ప్రతి అర్రేకి ఉండే ఈ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్స్‌కి ఇండెక్స్ పొజిషన్స్ ఒకసారి మనము చూద్దాము. కన్సోల్.లాగ్ ఓకే. నంబర్స్ అని చెప్పి నేను అన్నీ ఒకేసారి ప్రింట్ చేస్తున్నా. అన్నీ ఒకేసారి ప్రింట్ చేస్తే చూడండి వీటికి ఇండెక్స్ నంబర్స్ వచ్చినాయి. చూసారా 0, 1, 2, 3, 4 అప్ టు 8 వచ్చినాయా? సో, ఇవి ఇండెక్స్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. రైట్. సో, ఇలా మనము డైరెక్ట్‌గా అన్నిటికి గాకుండా ఇండివిడ్యువల్‌గా ఇండెక్స్ పొజిషన్స్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ పక్కనే ఇంకొక లైక్ పారామీటర్ అనేది వస్తుందనమాట. సో, ఆ పారామీటర్ అనేది ఇక్కడ మనం ఏ ఏ పేరు పెట్టుకొని తీసుకున్నా ఏం కాదు. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి కామా పెట్టేసి తీసుకోవాల్సుంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూసేసుకొని ఈ ఇండెక్స్‌ని కూడా ఒకసారి ప్రింట్ చేసినట్లయితే అది 0, 1, 2, 3, 4, 5 అప్ టు 8 వరకి వచ్చేసిందనమాట. ఇది డిజిట్ అంటేనేమో ఇందులో ఉన్న నంబర్స్, ఈ పక్కన ఇండెక్స్ అంటేనేమో అందులో ఉన్న ఇండెక్స్ పొజిషన్స్ అనమాట. అంటే ఈ 2 యొక్క ఇండెక్స్ పొజిషను, 4 యొక్క ఇండెక్స్ పొజిషను, 5 యొక్క ఇండెక్స్ పొజిషన్ అలా ఎక్సెట్రా, ఎక్సెట్రా అప్ టు 2 వరకి ఏవైతే ఉన్నాయో అక్కడ వరకి ఇండెక్స్ పొజిషన్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఓకే. సో, ఇలా మనము ఇండెక్స్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్‌తో. ఓకే. సో, అలానే ఇంకొక పారామీటర్ అనేది కూడా వస్తాయన్నమాట. ఇది ఎంటైర్ అర్రేని రిటర్న్ చేస్తది. ఓకే. అర్రే అని చెప్పి నేను రాసుకున్నా అనమాట. ఇక్కడ మీరు ఏ పేరు పెట్టి రాసుకున్నా నో ఇష్యూస్. ఓకే. సో, ఈ అర్రే అనేది ఏం చేస్తదంటే ఎంటైర్ అర్రేని రిటర్న్ చేస్తది. ఈ అర్రే మొత్తం. ఎవ్రీ టైమ్ మనకి లూప్ అవుతున్న ప్రతిసారి అదే అర్రేని మనకి రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే. సో, నేను లైక్ చూడండి ప్రింట్ చేసా అర్రే. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ 2 అంటే ఈ నంబర్ అనమాట. ఓకే. సో, తర్వాత ఇండెక్స్ పొజిషను. ఈ 2 యొక్క ఇండెక్స్ పొజిషన్ 0 తర్వాత ఎంటైర్ అర్రే. 2, 4, 5, 3, 8, 9, 1, 4, 2 వచ్చిందా? ఎంటైర్ అర్రే అనేది వస్తదనమాట థర్డ్ పొజిషన్‌లో. ఓకే. సో, ఆహ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ నంబర్ వచ్చేసి అదే. తర్వాత నెక్స్ట్ నంబర్ ఒకటేలే. సో, 4 అన్నమాట. ఓకే. సో, 4 ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది. ఓకే. దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ 1 మళ్ళీ ఎంటైర్ అర్రే. సీ వచ్చింది. దాని తర్వాత 5 సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 4 తర్వాత ఏముంది 5 ఉందన్నమాట. రైట్. సో, 5కి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది.
రైట్. సో, ఇక్కడ 5 దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ 2 మళ్ళీ ఎంటైర్ అర్రే. సో, ఇలా మనకి నార్మల్‌గా మ్యాప్ అనేది సో, ఇందులో ఉన్న ఈచ్ డిజిట్‌ని ప్లస్ ఆర్ నంబర్‌ని ప్లస్ ఇండెక్స్ పొజిషన్‌ని ప్లస్ అర్రేని మనకి రిటర్న్ చేస్తాయన్నమాట. సో, ఇక్కడ మనకు కావాలి అనుకుంటే ఇండెక్స్ పొజిషన్ ప్లస్ అర్రే అనేవి తీసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మనము తీసుకోవాల్సిన పని అయితే లేదనమాట. సో, బట్ ఇలా ప్రతి హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి, ప్రతి హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి ఇవి కామన్‌గా ఉంటాయి. ఓకే. డిజిట్, ఇండెక్స్, అర్రే అనేవి కామన్‌గా ఉంటాయి. అంటే ఈ డిజిట్ అంటే లైక్ ఈచ్ నంబర్‌ని రిప్రజెంట్ చేస్తది. ఇండెక్స్ పొజిషన్స్ అనేవి ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తాయి. ఓకే. సో, అర్రే అంటే ఎంటైర్ అర్రే అనేది మనకి వస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను లైక్ ఇవి అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తున్నా. మనకిప్పుడు అంతగా అవసరం లేదు. ఓకే. సో, కాబట్టి నేను తీసేసి ఇక్కడ మనం ఆపరేషన్ చేద్దాం. మనం ఏమనుకున్నాం? సమ్ ఆపరేషన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. రైట్. మ్యాప్ తీసేసుకొని ఈ నంబర్స్ మీద సమ్ ఆపరేషన్ చేసి కొత్తగా నంబర్స్‌ని మనం రిటర్న్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం గదా! యెస్. సో, ఇక్కడ రిటర్న్ అని చెప్పి రాసేసి ఈ డిజిట్ ఏదైతే ఉందో ఓకే. సో, ఈ డిజిట్ అంటే ఏంటి అంటే ఈచ్ నంబర్ అనమాట. అంటే 2, 4, 5, 3, 8, 9, 1, 4, 2 ఏవైతే ఉందో అవి అన్నమాట. ఓకే. వాటితో పాటు మనం ఇంటూ చేసేసి ఓకే. నేను ఇంటూ 2తో చేస్తున్నా. అంటే ఈచ్ డిజిట్ అనేది ఇక్కడ వస్తదన్నమాట. ఈచ్ డిజిట్ అనేది ఏంటి 2. 2 ఇంటూ 2 4. 4 అనేది ఇక్కడ ప్రింట్ అవుతది. ఓకే. తర్వాత డిజిట్ ఏంటి 4. ఓకే. 4 ఇంటూ 2 8. ఓకే. సో, ఇక్కడ మనకి 8 అనేది కొత్త అర్రేలో స్టోర్ అవుతదన్నమాట. నెక్స్ట్ 5. 5 ఇంటూ 2 10. అలా ఇక్కడ మనకి ప్రతీదీ అందులో ఉన్న ప్రతి నంబర్ వచ్చేసి 2తో మల్టిప్లై అయ్యి మనకి కొత్తగా ఉన్న ఈ న్యూ నంబర్స్ అనే అర్రే ఏదైతే ఉందో అందులో ప్రింట్ అవుతాయన్నమాట. ఓకే. సో, అంటే స్టోర్ అవుతది. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో, న్యూ నంబర్స్ అని చెప్పి ప్రింట్ చేసుకున్నామనుకోండి. ఓకే. ఇదిగో చూడండి. సో, అది మనకి ఆపరేషన్ అయిపోయి సో, మనకి కొత్త అర్రే అనేది వచ్చిందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్‌లో ఇండెక్స్ పొజిషన్‌లో 4 తర్వాత 8, 10, 6, 16, 18, 2, 8, 4 సో, ఇవి చూస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ 2తో చేసాం గదా! సో, విత్ దీస్ ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ అంటే ఈ నంబర్స్‌లో ఉన్న ఎలిమెంట్స్‌తో చేసాం కాబట్టి సో, ఇక్కడ మీరు చూడండి 2 ఇంటూ 2 ఇది 4 ఓకే. 4 ఇంటూ 2 8 5 ఇంటూ 2 10 సో, ఇక్కడ 3 ఇంటూ 2 6 అలా మనకి మల్టిప్లై చేసాం కాబట్టి సో, మనకి ఫైనల్‌గా కొత్త అరే అనేది ఈ మ్యాప్ అనేది రిటర్న్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇలా మనం నార్మల్‌గా ఈ యొక్క లైక్ ఒక అరేని పాస్ చేసి మనం దాంతో సమ్ ఆపరేషన్ చేసేసుకొని కొత్త అరేని మనము తెచ్చుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా మ్యాప్ అనేది మనకి హెల్ప్ అవుతది. ఓకే. సో, యాహ్! ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్. ఓకే. సో, ఈ ఫిల్టర్ అనేది దాని పేరులోనే ఉంది. ఓకే. ఇది ఏం చేస్తదంటే ఫిల్టర్ ఔట్ చేస్తదనమాట. బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఓకే. ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని ఓకే. సో, మనకి ఏదైనా గాని ఫిల్టర్స్ చేయాలి అంటే ఇది చేసేస్తదనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే నంబర్స్ అనుకోండి. ఓకే. సో, ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో నేనిక్కడ ఇవే తీసేసుకుంటున్నా. కాకపోతే ర్యాంక్ లాగా తీసుకుంటా అనమాట. ఓకే. నంబర్స్ అని కాకుండా ర్యాంక్స్ అనుకోండి. ఓకే. సో, ఈ ర్యాంక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనము టాప్ 5 మాత్రమే తీయాలి. అంటే టాప్ 5లో ఉన్నోళ్ళు మాత్రమే కావాలి అనుకోండి. లేదా టాప్ 3 వాళ్ళు కావాలి అనుకోండి. ఓకే. ర్యాంక్స్‌లో మనం ఫిల్టర్ జేయాలి. అవునా? ఫిల్టర్ చేస్తే మనకేమవుతది అంటే అన్నెసెసరీగా 5 తర్వాత ఉన్నవాళ్ళు గానీ, లేదా 3 తర్వాత ఉన్నవాళ్ళు గానీ మనకు అవసరం లేదనమాట. ఓకేనా? ఓన్లీ మనకి 1, 2, 3 పీపుల్ ఎవరైతే ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు మాత్రమే కావాలి అనుకుంటే, సో, మనం ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దానికోసం మనం ఎలా జేయాలి అంటే, సో, కాన్స్ట్ ఓకే. సో, టాప్ ర్యాంకర్స్ అని జెప్పేసి ఓకే. రాసుకొని సో, ఈ ర్యాంక్స్ అరే ఏదైతే ఉందో, సో, ఈ ర్యాంక్స్ ఇక్కడ ఈ అరే ఏదైతే ఉందో అదే ఇక్కడ తీసేసుకొని ఇక్కడ పెట్టేసి, సో, డాట్ పెట్టేసి ఇక్కడ ఫిల్టర్ అని జెప్పి మనం రాసుకోవచ్చనమాట. ఓకే. ఇదొక ఇన్‌బిల్ట్ మెథడ్. సో, మళ్ళీ ఇది ఇంకొక ఫంక్షన్‌ని తీసుకుంటుందనమాట. యాస్ ఎన్ ఆర్గ్యుమెంట్ లాగా. సో, ఇలా మనం ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేసాం. ఓకే. సో, ఇక్కడ ఇది కూడా ఏం చేస్తదంటే ఈచ్ నంబర్‌ని తీసుకుంటుందనమాట. సో, ఇలా మనం నంబర్ అని జెప్పి రాసుకోవచ్చు. లేదా ర్యాంక్ అని జెప్పి కూడా రాసుకోవచ్చు ఇలా. ఓకే. ఈ ర్యాంక్ అనేది ఏంటి అంటే ఈ యొక్క ఈచ్ ర్యాంక్ అనమాట. లైక్ ఈచ్ నంబర్ అన్నమాట.
ఓకే. ఇందాక డిజిట్ అని ఎలా తీసుకున్నామో ప్రతి డిజిట్‌ని రిప్రజెంట్ చేస్తది కదా! సేమ్ ఈ మ్యాప్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుందో ఫిల్టర్ కూడా అంతే. సో, ప్రతి ఈ నంబర్స్ మీద లూప్ అవుతా ఉంటుంది. ఓకే. సో, అది. ప్లస్ దీనికి కూడా ఇండెక్స్ పొజిషన్స్ ఒస్తాయి. ఓకే. సో, ఇక్కడ కూడా ఇండెక్స్ అని చెప్పేసి పొజిషన్స్ ఒస్తాయి. సేమ్ దీనికి కూడా అర్రే వస్తుందనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనకిప్పుడు ఇండెక్స్ పొజిషను, అర్రే అనేది అవసరం లేదు. అంటే లైక్ మనకిప్పుడు అంతగా వర్క్ చేసేది కూడా ఏం లేదనమాట. సో, అందుకే నేను ఇవి యూజ్ చేయట్లేదు. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే జస్ట్ లైక్ ఫిల్టర్ చేయాలి. ఓకే. బేస్డ్ ఆన్ ఎ కండిషన్. ఓకే. సో, దానికోసం మనం రిటర్న్ ర్యాంక్ అని చెప్పి రాసేసి, ర్యాంక్ అనేది ఏదైతే నంబరు ఓకే. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 మనం 3 వరకు ఉన్నవే తీసుకుందాము. ఓకే. సో, ఇలా లైక్ 3 లోపు ఏవైతే ఉంటాయో నంబర్స్ వాటిని మాత్రమే తీసుకుందామనమాట. ఓకే. సో, ఈ ఫిల్టర్ అనేది ఇప్పుడు ఏం చేస్తది అంటే 1, 2, 3 వరకి ఎన్ని నంబర్స్ అయితే ఉంటాయో అవి మనకి ఫిల్టర్ అయిపోయి మనకి ప్రింట్ అవుతాయన్నమాట. ఓకే. సో, కొత్త అర్రేలో ప్రింట్ అవుతాయి. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఇదిగో. సో, చూసారా మనకి చూసుకున్నట్లయితే ఇదిగో 2, 3, 1, 2 అంటే లైక్ 1 నుంచి 3 వరకి ఇలా 4 పీపుల్ ఉన్నారనమాట. అంటే ఫస్ట్ ఒకరు, సెకండ్ ర్యాంక్‌తో ఇద్దరు, ఓకే. థర్డ్ ర్యాంక్‌తో ఒక్కరు అని చెప్పేసి మనకిక్కడ వచ్చిందనమాట అవుట్‌పుట్. సో, మనకి రిమైనింగ్ ఏవి రాలేదు. ఈవెన్ దో మనకి 5 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక 4 గూడా ఉంది. రైట్. సో, ఇలా మనకి నార్మల్‌గా ఫిల్టర్ అనేది ఫిల్టర్ ఔట్ చేసేసి మనకి లైక్ కొత్త అర్రేని మనకి రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఫిల్టర్. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్యూస్ అనమాట. ఓకే. సో, ఈ రెడ్యూస్ అనేది కూడా మనకి దాని పేరులోనే ఉంది. మెథడ్ పేరులోనే ఉందనమాట. రెడ్యూస్ అంటే ఏం లేదు. సో, రెడ్యూస్ చేస్తా ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే నంబర్ సారీ ఇదే అర్రే ఉందనుకోండి. ఓకే. సో, ఇవే వచ్చేసి మనకి ఓకే. సో, సమ్ ఓకే. ప్రైజెస్ అని జెప్పేసి ఉన్నాయి. ఓకే. సో, మనం ఏం చేయాలి అంటే సమ్ ఆఫ్ ఈ ప్రైజెస్ అంటే ఈ అన్నిటి యొక్క సమ్ అనేది కనుక్కోవాలనమాట. ఓకే. సో, రెడ్యూస్ అనేది ఏం చేస్తదంటే యాక్చువల్లీ సో, మనకి అర్రే లోపల ఉన్న ఆల్ ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్‌ని తీసుకొని రెడ్యూస్ జేసి ఒక సింగిల్ యూనిట్ లాగా మనకి చూపిస్తదనమాట. Okay, so reduce is going to take the all the elements from the array as well as the so it's going to give us the I mean it's going to do the sum operation and it's going to convert everything into a single unit. ఓకే. సో, ఇలా మనకి లైక్ ఒక సింగిల్ యూనిట్ లాగా కన్వర్ట్ జేసి ఇస్తుందనమాట. ఓకే. సో, దానికోసం మనం ఈ రెడ్యూస్ అనేది ఎలా రాయాలి అంటే ఇది కొద్దిగా బిట్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే సో, ఇక్కడ మ్యాప్ ఓకే. సో, ఇక్కడ ఫిల్టర్, రెడ్యూస్ ఏవైతే ఉన్నాయో సారీ మ్యాప్, ఫిల్టర్ ఏవైతే ఉన్నాయో ఇవి లైక్ ఇక్కడ మనము 3 డిఫరెంట్ పారామీటర్స్ వస్తాయి అని జెప్పేసి అనుకున్నాం గదా! ఓకే. బట్ రెడ్యూస్‌కొచ్చేసి 4 వస్తాయన్నమాట. అంటే 4 పారామీటర్స్ వస్తాయి. సో, ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి టోటల్ ప్రైస్ అని జెప్పేసి ఇక్కడ రాసుకుందాము. ఓకే. సో, ఈ టోటల్ ప్రైస్ అని జెప్పి రాసుకొని ఇక్కడ ఓకే. ప్రైజెస్ ఓకే. డాట్ సో, రెడ్యూస్ అని జెప్పి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇదొక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ మళ్ళీ. ఓకే. సో, ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని జెప్పి తీసేసుకొని ఓకే. సో, ఇక్కడ మనకేమొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యుములేటర్ అని జెప్పేసి ఉంటుందన్నమాట. అక్యుములేటర్. ఓకే. సో, ఈ అక్యుములేటర్ అనేది ఏంటి అంటే మనకి కరెంట్ అంటే స్టార్టింగ్ వాల్యూ అని జెప్పేసి అనుకోవచ్చనమాట. ఓకే. సో, ఈ అక్యుములేటర్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని జెప్పి చెప్పేదనమాట. అంటే ఇప్పుడు మనకి లైక్ 0 నుంచి స్టార్ట్ చేయాలని జెప్పి అనుకోవచ్చనమాట. అంటే ఏమవుతదంటే ఇలా 0 పెట్టడం ద్వారా ఇక్కడ ఓకే. 0 ప్లస్ 2 అవుతది. ఓకే. 0 ప్లస్ 2 ఏమవుతది? 2 అవుతదనమాట. సో, ఇక్కడ తర్వాత 2 ప్లస్ 4 అనేది లైక్ అలా ఓకే. మీకు చూపిస్తా 1 మినిట్. సో, ఇది ఫస్ట్ అక్యుములేటర్ వాల్యూ తీసుకోవాలి. సో, ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది 0 ఓకే. సో, ఇక్కడ తర్వాత ఏంటి అంటే మనకి వాల్యూ అనమాట ఆర్ ప్రైస్. ఓకే. ఈ ప్రైస్ అనేది ఇప్పుడు ఏం చేస్తదంటే ఇప్పుడు ఈ సెకండ్ వాల్యూ అంటే సెకండ్ పారామీటర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్న మనకి వీటిని రిప్రజెంట్ చేస్తదనమాట. అంటే లైక్ 2, 4, 5, 3, 8, 9, 1, 4, 2 ఓకే. అది. ఆ తర్వాత మనకి ఇండెక్స్, ఆ తర్వాత మనకి అర్రే అనేవి కామన్‌గా వస్తాయి. ఓకే.
సో, ఇవి కావాలి అంటే మీరు ప్రింట్ జేయండి. లేదు అంటే మనకి అవసరం లేదు ఇప్పుడు. సో, కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్‌ట్రాగా ఏమొస్తది అంటే ఇక్కడ అక్యుములేటర్ అనేది ఎక్స్‌ట్రాగా వస్తదనమాట. ఓకే. సో, ఈ అక్యుములేటర్ అనేది ఎలా వర్క్ అవుతది అంటే, సో, ఈ అక్యుములేటర్ అనేది స్టార్టింగ్ వాల్యూ 0 నుంచి తీసుకొని ఓకే. సో, ఇక్కడ మనకి 2 అనేది ఈ ప్రైస్‌తో మనం ప్లస్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఈ అక్యుములేటర్ ప్లస్ ప్రైస్ అని చెప్పి రాసినట్లయితే ఏమవుతదంటే, సో, అక్యుములేటర్ అనేది 0 ప్లస్ ఈ ప్రైస్ అనేది 2 ఓకే. సో, ఇక్కడ 2 ప్లస్ 0 అదే 0 ప్లస్ 2 2 అవుతది. సో, ఈ 2 పోయి ఏమవుతదంటే అక్యుములేటర్ ప్రీవియస్ వాల్యూ దగ్గర స్టోర్ అవుతదనమాట. ఓకే. సో, ఓకే. 1 మినిట్. ఓకే. సారీ. సో, ఇక్కడ మనకి ఈ అక్యుములేటర్ అనేది ఏంటి అంటే ప్రీవియస్ వాల్యూ అనమాట. ఓకే. సో, అక్యుములేటర్ ప్లస్ ప్రైస్. ఓకే. సో, ఇప్పుడు ఇలా చేసినట్లు ఏమవుతదంటే, సో, ఈ అక్యుములేటర్ అనేది సో, మనకి 0 నుంచి స్టార్ట్ చేసేసుకొని ఇది 0 ఓకే. ఈ ప్రైస్ అనేది ఏమవుతది అంటే 2 ఓకే. 0 ప్లస్ 2 వచ్చేసి 2 అన్నమాట. సో, ఈ 2 అనేది అక్యుములేటర్‌లో స్టోర్ అవుతది. ఓకే. సో, ఈ 2 ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ప్రైస్ వాల్యూ. నెక్స్ట్ ప్రైస్ వాల్యూ ఏంటుంది 4 ఓకే. సో, కాబట్టి 2 ప్లస్ 4 6 ఓకే. సో, ఈ 6 అనేది ఇక్కడ ప్రీవియస్ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతదనమాట. అంటే లైక్ ఇక్కడ స్టోర్ అయిపోయి 6 ప్లస్ 5 11 ఓకే. 11 ప్లస్ 3 ఈ ప్రైస్ అనేది ఈచ్ నంబర్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందనమాట. సో, కాబట్టి ఈ అక్యుములేటర్ అనేది ప్రీవియస్ వాల్యూ కింద స్టోర్ చేసుకొని మనకి ఇస్తుందనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి ఓకే. టోటల్ ప్రైస్ అని చెప్పి రాసేసుకొని ఓకే. ఈడ మనం ప్రింట్ చేసినట్లయితే మనకి 38 అని చెప్పేసి టోటల్ వాల్యూ అనేది ఒక సింగిల్ యూనిట్ లాగా ఓకే. ఇదొక సింగిల్ యూనిట్. ఓకే. మనకి అరే అనేది రాదు. ఒక సింగిల్ యూనిట్ లాగా మనకి రిటర్న్ చేసిందనమాట. ఓకే. సో, అది మనకి నార్మల్‌గా ఉన్న ఇదొక రెడ్యూస్. సో, ఇక్కడ మనకి ఈ అక్యుములేటర్ అనేది సో, ఈ ప్రీవియస్ వాల్యూ కింద అదే బిగినింగ్ ఆఫ్ ది అంటే స్టార్టింగ్ వాల్యూ అదే అవుతుంది. తర్వాత మనకి ఆపరేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రీవియస్ వాల్యూ లాగా గూడా అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ మనం 10 అని చెప్పి రాసుకున్నామనుకో ఏమవుతది అంటే సో, ఇక్కడ మనకి దీనికి 10 యాడ్ అవుతదనమాట. అంటే స్టార్టింగ్ విత్ 10 అంటే 10 ఇక్కడ అక్యుములేటర్ వాల్యూ వచ్చేసి 10 ప్లస్ 2 12 ఓకే. 12 ఇక్కడ 12 స్టోర్ అవుతది. 12 ప్లస్ 14 16 అలా మనకి దీనికి ఎక్స్‌ట్రాగా 10 యాడ్ అయ్యి వస్తుందనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమవుతదంటే 48 అనేది వస్తుందనమాట. సి ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ ఈ యొక్క రెడ్యూస్ అనేది వర్క్ అవుతూ వస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, అది మ్యాటర్ వచ్చేసి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనకి ఫైండ్. ఓకే. సో, ఈ ఫైండ్ అనేది ఆ పేరులోనే ఉంది మళ్ళీ. ఫైండ్ అనేది ఏం చేస్తదంటే ఫైండ్ ఔట్ చేస్తది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆహ్, లైక్ ఈ ఈ ఈ ఈ లైక్ ఈ ర్యాంక్సే ఉన్నాయనుకోండి. సో, ఇక్కడ మనకి ప్రైజెస్ బదులుగా ర్యాంక్స్ ఓకే. స్టూడెంట్ ర్యాంక్స్ అని చెప్పేసి ఉన్నాయనుకోండి ఇలా. ఓకే. సో, మనకి ఇందులో మనకి ఫస్ట్ ర్యాంక్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ర్యాంక్‌ని మనము ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, దానికోసం మనం ఎలా చేయాలి అంటే లైక్ ఓకే. సో, లైక్ యాహ్! ఇలా రాసుకోవచ్చు. లైక్ మనకి రియల్ టైమ్‌లో కూడా కొన్ని అదర్ వే ఉంటుందనమాట. సమ్ అదర్ వేస్. ఓకే. సో, వాటిని కూడా మనము ఇంకొన్ని మన ఎగ్జాంపుల్స్ కింద చూద్దాము. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో, ఫైండ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహ్, ఈ లైక్ ర్యాంక్ 1 ఉన్న వాళ్ళని అదే ర్యాంక్ 1 యొక్క ఈ ర్యాంక్ 1 ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేయాలి. ఓకే. సో, ఫైండ్ చేయాలి. సో, ఫైండ్ చేయాలి అంటే లైక్ ఏం చేయాలంటే కాన్స్ట్ ఓకే. సో, ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొని సో, స్టూడెంట్ ర్యాంక్స్ అని చెప్పి రాసి డాట్ ఫైండ్ ఓకే. సో, ఫైండ్ అని చెప్పి రాసేసి ఇది మనకి ఈచ్ నంబర్‌ని ఇస్తదనమాట. ఈచ్ ర్యాంక్ అయినా ఎలా రాసుకున్నా ఏం కాదు. ఓకే. సో, ఇక్కడ మనం పారామీటర్ 2 సేమ్ ఉన్నా ఏం కాదనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో తీసుకున్నావు గదా! అంటే నో ఇష్యూస్ అనమాట. అక్కడ మనం ర్యాంక్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం గదా! సో, ఇలా తీసుకున్నా ఇక్కడ మళ్ళీ రాసుకున్న నో ఇష్యూస్. ఇది జస్ట్ లైక్ నార్మల్ పారామీటర్. సో, ఎవ్రీ ఫంక్షన్ హాస్ ఇట్స్ ఓన్ పారామీటర్. సో, అవి నో ఇష్యూస్ అనమాట. ఓకే. ఇలా రాసుకున్నా ఏం కాదు. ఓకే. సో, ఇది రాసుకోండి ఇలా. ఓకే. సో, ర్యాంక్ అని జెప్పేసి సో, ఇదేం చేస్తదంటే రిటర్న్ ఓకే. సో, ర్యాంక్ అనేది 1తో మ్యాచ్ అయ్యేది మనకు గావాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ర్యాంక్ అనేది 1తో మ్యాచ్ అయ్యింది ఉన్నట్లయితే సో, మనకి ఫైండ్ ఔట్ జేస్తది. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ ఏదైతే ఉందో సో, ఫస్ట్ ర్యాంక్. సో, ఇది మనకు ఓన్లీ ఫస్ట్ ఏదైతే 1 అని ఉంటుందో అది మాత్రం రిటర్న్ అవుతదనమాట.
ఫస్ట్. ఓకే. సో, దీనికే మనకి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే. సో, ఈ లైక్ మనకి రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది అంటే ఓకే. మనకి అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే. లేదా నార్మల్‌గా ఇంకొన్ని లైక్ ఆహ్, ఎగ్జాంపుల్ కింద అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూద్దాము. ఓకే. సో, మనకి నార్మల్‌గా పర్సన్స్ అని చెప్పేసి ఉన్నారనుకోండి. సో, మనకి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. ఓకే. ఇది అర్రే. అర్రేలో మనం ఆబ్జెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చనమాట ఇలా. ఓకే. సో, దీనిలో మనకి నేమ్ అని చెప్పేసి ఉందనుకోండి ఒక నేము. ఓకే. సో, టెక్కీ. ఓకే. సో, ఏజ్ వచ్చేసి మనకి ఒక లైక్ స్వీట్ 16 ఏసేసుకో. ఓకే. సో, జాబ్ వచ్చేసి ఓకే. సో, సాఫ్ట్‌వేర్ అని చెప్పి రాసేసేయి. ఓకే. సో, ఇది ఓకే. సో, ఇక్కడ మనకి లైక్ నార్మల్‌గా ఈ టెక్కీ అని చెప్పేసి ఒకటి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్. ఓకే. సో, ఏజ్ వచ్చేసి జస్ట్ లైక్ నార్మల్‌గా 26 ఇయర్స్ అయిందనుకుంటున్నా దానికొచ్చేసి. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని చెప్పేసి ఇలా ఉందనుకోండి. ఓకే. సో, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే అర్రే లోపల ఆబ్జెక్ట్స్‌ని మనము ఫైండ్ ఔట్ చేస్తున్నట్టనమా అంటే రాసుకుంటున్నట్టనమాట. తర్వాత వీటిని ఫైండ్ ఔట్ చేద్దాము. ఓకే. సో, ఇదొచ్చేసి రియాక్ట్ జేఎస్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి లైక్ రియాక్ట్ జేఎస్ వచ్చేసి లైక్ ఒక 15, 16 ఇయర్స్ అయితున్నట్టుంది. ఏమో మనకి అంత స్పెసిఫిక్‌గా తెలియలేలే. సో, ఇదొచ్చేసి మనకి సో, ఫేస్‌బుక్. ఓకే. సో, ఇలా ఉందనుకోండి. సో, ఇవి లైక్ పర్సన్స్ ఉన్నారు. మనం ఇందులో సో, లైక్ జావా స్క్రిప్ట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనుకోండి. సో, ఇప్పుడంటే మనకు తెలుసు. సో, ఇది సెకండ్ పొజిషన్‌లో ఉంది ఇండెక్స్ పొజిషన్. బట్ స్టిల్ మనకి రియల్ టైమ్‌లో లైక్ పర్సన్స్ అని చెప్పేసి లైక్ చాలామందుంటారు. ఓకే. సో, మనకి థౌసండ్స్, లాక్స్‌లలో ఉంటుందన్నమాట డేటా. సో, అప్పుడు మనము ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సో, సింపుల్‌గా ఇక్కడ ఓకే. సో, కాన్స్ట్ యూజర్ అని చెప్పి రాసేసుకొని ఇక్కడ సో, ఇక్కడ పర్సన్స్ డాట్ ఫైండ్ అని చెప్పి రాసుకొని, ఓకే. సో, ఫైండ్ అనేది ఏం చేస్తాడంటే ఈచ్ ఆబ్జెక్ట్‌ని ఇస్తాడనమాట ఇప్పుడు. ఓకే. ఇక్కడ మనకి పర్సన్ అని చెప్పి రాసుకొని, ఓకే. ఈ పర్సన్ అనేది ఏం చేస్తాడంటే ఈచ్ ఆబ్జెక్ట్‌ని మనకి ఇస్తుందనమాట. ఓకే. సో, మీరు చూస్తా అంటే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి పర్సన్ అని చెప్పి రాసేసుకుంటే మనకి ఈచ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుందనమాట. ఓకే. ఇదిగో ఈచ్ ఆబ్జెక్ట్ మనకొస్తుంది. సో, ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న మనము ఈ వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలి అంటే సో, మనము డాట్ నోటేషన్ అని పెట్టి రాస్తామనమాట. ఓకే. ఇది ఇంకా మనం డిస్కస్ చేయలేదు. ఓకే. సో, నేను ఫర్దర్‌గా చెప్తాను ఈ ఆబ్జెక్ట్స్ గురించి. ఓకే. బట్ స్టిల్ నో ఇష్యూస్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పర్సన్ డాట్ అనేది సో, ఇక్కడ నేమ్ అనేది ఓకే. పర్సన్ డాట్ నేమ్ అనేది మనకి మ్యాచ్ విత్ జావా స్క్రిప్ట్. ఓకే. సో, ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే మ్యాచ్ అవుతదో ఓకే. సో, ఇక్కడ మనం దాన్ని ఆ యూజర్‌ని మనము తీసేసుకుంటామనమాట. సో, మనకు కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అవుతది. ఓకే. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మనకి సి ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది మనకి వచ్చేసిందనమాట. సో, ఇలా మనకి ఫైండ్ అనేది ఏం చేస్తదంటే ఫైండ్ ఔట్ చేస్తది. స్పెసిఫిక్‌గా ఎవరైనా కావాలి అంటే సో, మనం వాళ్ళని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఆహ్, ఈ ఫైండ్ అనే మెథడ్. ఓకే. సో, మనం వీటి గురించి ఇంకా ఫర్దర్‌గా డిస్కషన్ చేద్దాము. ఓకే. ఈ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేద్దాము. ఫర్దర్‌గా నేను చేస్తాను కొన్ని వీడియోస్. ఓకే. సో, యాహ్! నో నీడ్ టు వరీ. సో, ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనకి సార్ట్ అన్నమాట. ఓకే. సో, ఈ సార్ట్ అనేది లైక్ మనకి ఏం చేస్తదంటే సార్ట్ చేసేస్తది. సో, మనం నిన్న చూసాము సార్ట్ అని చెప్పేసి చూసాం కదా! అది జస్ట్ లైక్ స్ట్రింగ్స్ మీద. బట్ మనకి నంబర్స్ మీద కూడా కావాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే నంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సో, ఇవి లైక్ ఓకే. సో, లైక్ దీన్ని కూడా ప్రైజెస్ అని చెప్పేసి లేదా స్టూడెంట్ ర్యాంక్స్ అని చెప్పేసి మనం రాద్దాము. ఓకే. సో, ర్యాంక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా రాసుకోండి. ఓకే. సో, ఇలా రాసేసుకున్న తర్వాత వీటిని మనం సార్ట్ జేయాలి. సార్ట్ అంటే లైక్ అసెండింగ్ ఆర్డర్‌లో అయినా, డిసెండింగ్ ఆర్డర్‌లో అయినా రాయాలి. కావాలి అనుకోండి. సో, దానికోసం మనం ఏం జేస్తాము, ఓకే. సార్టెడ్ అర్రే అని జెప్పేసి సార్టెడ్ అర్రే ఆర్ సార్టెడ్ ర్యాంక్స్ అని జెప్పేసి ఇలా సో, ర్యాంక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డాట్ సార్ట్ అని జెప్పి ఇలా రాసామనుకోండి. సో, ఇలా రాస్తే ఇది ఏమవుతదంటే మనకి సార్ట్ అవ్వదు యాక్చువల్‌గా అవ్వదు. ఓకే. సో, సార్టెడ్ ర్యాంక్స్ అని చెప్పి మనం ప్రింట్ చేసామనుకోండి.
ఇక్కడ చూస్తేనేమో మనకి అయినట్టు చూపిస్తుంది గదా! సో, ఇక్కడ 1, 2, 2, 3, 4, 4, 5, 8, 9 లాగా వస్తుంది గదా! ఇప్పుడు నేను ఇక్కడ ఒక 150 యాడ్ చేస్తా. ఓకే. సో, ఇక్కడ 150 యాడ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి 150 అనేది సెకండ్ పొజిషన్‌లో వచ్చింది. సో, ఇప్పుడు నేను 200 యాడ్ చేస్తా. ఓకే. సో, ఈవెన్ లైక్ 120 కూడా యాడ్ చేస్తా. సీ సో, ఇక్కడ చూస్తే మనకి ఇదిగో 1, 120, 500 సారీ 150, 2, 2, 2 అదే 2, 200 అని చెప్పేసి ఇక్కడ మధ్యలో యాడ్ అయితుంది. బట్ ఈ 150, 200, 120 అనేవి ఈవెన్ బిగ్గర్ దెన్ దీస్ నంబర్స్. అవునా? సో, అంటే వీటికంటే కూడా చాలా పెద్ద నంబర్స్. సో, ఇవి ఎండ్‌లో రావాలి. బట్ ఇక్కడ మనకి అలా రావట్లేదు. రైట్? యాహ్! సో, ఇక్కడ మనకి ఇవి లైక్ యాక్చువల్లీ ఎండ్‌లో రావాలి. మనకి అయినా గానీ స్టార్టింగ్‌లోనే వస్తున్నాయన్నమాట అవుట్‌పుట్ కింద. సో, ఇది రాంగ్. అంటే మనకి ఈ సార్ట్ అనేది పనిచేయదనమాట. అంటే డైరెక్ట్‌గా ఇలా కాల్ చేసి చూసినట్లయితే అది సార్ట్ అనేది పనిచేయదు. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయాలంటే దీంట్లో ఈ సార్ట్‌లోనే మనకి హైర్ ఆర్డర్ మెథడ్ అనేది ఉంటుందనమాట. సో, దానికోసం మనం ఏం చేస్తాము అంటే సో, ఇక్కడ మనకి ఏ అండ్ బి అని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటదనమాట పారామీటర్స్. ఓకే. సో, ఈ ఏ, బి అనేవి ఏం చేస్తాయంటే మనకి ఇందులో ఉన్న ఈ లైక్ ఈ 2 ఎలిమెంట్స్‌ని మనకి కంపేర్ చేసుకుంటూ చేస్తాయన్నమాట. ఓకే. సో, కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ఏ, బి అని చెప్పి రాసుకొని ఇక్కడ మనము ఏ మైనస్ బి అని చెప్పి రాసుకున్నట్లయితే సో, అది 2 నంబర్స్‌ని కంపేర్ చేసుకుంటూ సో, ఇది లైక్ 2 అండ్ 4ని కంపేర్ చేస్తది. కంపేర్ చేసి మనకి లైక్ ఇప్పుడు సార్ట్ చేస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇది అసెండింగ్ ఆర్డర్‌లో వస్తుందనమాట. ఓకే. నౌ యూ కెన్ ఇప్పుడు ప్రాపర్‌గా సార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ 1, 2, 2, 3, 4, 4, 5, 8, 9, 120, 150, 200 ప్రాపర్‌గా అయింది. ఇది అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే లైక్ మనకి స్మాల్ నంబర్ నుంచి లైక్ క్యాపిటల్ నంబర్‌కి ఎళ్ళిపోతాయన్నమాట. అదే స్మాల్ నుంచి బిగ్ నంబర్స్‌కెళ్ళిపోతది. క్యాపిటల్ గాదు. ఓకే. సారీ. సో, ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయర్ నంబర్ నుంచి లోవర్ నంబర్‌కి రావాలి అంటే బి మైనస్ ఏ అన్నట్లయితే ఓకే. సో, ఇది లైక్ హైయర్ నంబర్ స్టార్టింగ్‌లో వస్తది. ఓకే. సో, తర్వాత లోవర్ నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎండింగ్‌లో వస్తాయన్నమాట. ఓకే. ఇది మనకి నార్మల్‌గా ఉన్న సార్ట్. ఈ సార్ట్ అనేది ఓన్లీ ఇలా నంబర్స్ మీద చేయడానికి హెల్ప్ అవుతది. స్ట్రింగ్స్ మీద చేయాలంటే డైరెక్ట్‌గా సార్ట్ అని చెప్పి రాసినట్లయితే మనకి సార్ట్ అయిపోద్దనమాట. ఓకే. సో, అది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఈ సార్ట్ అనే ఒక అదే ఫంక్షన్. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ. ఓకే. సారీ సమ్ అండ్ ఎవ్రీ. సో, ఈ సమ్ అండ్ ఎవ్రీ అనేది ఏం చేస్తాయంటే లైక్ అండ్, ఆర్ ఆపరేటర్ లాగా మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి కదా! సో, అదనమాట. ఓకే. సో, ఇక్కడ సమ్ అనేది ఏం చేస్తాయంటే సో, అర్రే లోపల అట్‌లీస్ట్ కొన్ని అయినా ట్రూ వాల్యూస్ ఉండాలి అని చెప్పి చెక్ చేస్తాయన్నమాట. ఓకే. సో, మనకి ట్రూ వాల్యూస్ అని చెప్పి రాసుకొని ఈక్వల్ టు ఓకే. అర్రే లోపల మనకి ట్రూ అంటే మనకి ఫాల్సీ వాల్యూస్ అని చెప్పేసి ఉంటాయి. మనకి ట్రూతీ వాల్యూస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ సమ్ అండ్ ఎవ్రీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూతీ వాల్యూస్, ఫాల్సీ వాల్యూస్ ఏముంటాయని చెప్పేసి మనం చూద్దామనమాట. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఫాల్సీ వాల్యూస్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, మనకి అవి ఏంటి అంటే, మనకి ఫాల్సు అనేది ఫాల్సీ వాల్యూ అవుతుంది. ఓకే. నల్ అనే డేటా టైప్ మనకుంటుంది. అది ఫాల్స్ కిందకే వస్తుంది. ఓకే. అన్‌డిఫైన్ గూడా అంతే అనమాట. ఇది ఫాల్స్ వాల్యూ కిందకొస్తుందనమాట. అంటే ఇవి ఉన్నా కానీ మనకి ఫాల్సే అవుతదనమాట. ట్రూ గాదు. ఫాల్సే అవుతదనమాట. ఓకే. తర్వాత 0 అనేది ఫాల్స్ అవుతది. ఓకే. 0 సారీ. సో, ఇక్కడ ఇవన్నీ అన్నమాట. వెయిట్ ఇంకా ఉన్నాయి. 0 గాని లైక్ ఎంప్టీ స్ట్రింగ్స్. ఓకే. ఎంప్టీ స్ట్రింగ్స్ కానీ లేదా ఈ డబుల్ కోట్స్ కూడా డబుల్ కోట్స్‌ది ఎంప్టీ ఏదైతే ఉంటుందో అది గాని ఓకే. లేదా బ్యాక్ టిక్స్ ఎంప్టీ ఉన్నా గాని ఇది స్ట్రి ఎ ఎ ఎ అదే ఫాల్స్ కిందకే వస్తాయన్నమాట. ఈవెన్ దో ఇలా ఉన్నా గాని. ఓకే. సో, తర్వాత మనకి నాన్ అని చెప్పేసి మనకి సెపరేట్‌గా ఒకటుంటుందన్నమాట. దీన్నే నాట్ ఏ నంబర్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఈ నాట్ ఏ నంబర్ అనేది కూడా మనకి ఫాల్సీ వాల్యూ కిందకి వస్తుందన్నమాట. ఓకే. సో, ఇవి తప్ప మనకి ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ ట్రూతీ వాల్యూస్ కిందకే వస్తాయి. ఓకే. సో, ట్రూతీ వాల్యూ అంటే ఏంటి అంటే సో, ట్రూతీ వాల్యూ అంటే ఏంటి అంటే ఓకే. సో, మనకి ఇలా స్ట్రింగ్ లోపల ఏదైనా నంబర్ ఉండడం. అట్‌లీస్ట్ ఏదైనా ఒకటుండాలి. ఓకే. ఇలా ఉన్నట్లయితే ఇది ట్రూతీ వాల్యూ. ఈవెన్ ఇలా ఉన్నా గాని ట్రూ వాల్యూ అనమాట. ఓకే. సో, ఏదున్నా గాని. ఓకే.
బట్ ఇలా ఉంటే ఫాల్స్ అవుతది. అట్‌లీస్ట్ ఏదో ఒకటి ఉండాలి. ఇలా 0 ఉన్నా గానీ ట్రూ వాల్యూ కిందకే వస్తదనమాట. ఓకే. సో, ఇలా ఇంకా మనకి డైరెక్ట్ నంబర్ గానీ, ఏదైనా స్ట్రింగ్ గానీ, ఓకే. సో, ఇవి అన్నీ మనకి ట్రూత్ వాల్యూస్ వస్తాయి. ట్రూ ఉన్న ట్రూయే. ఓకే. అది ట్రూత్ వాల్యూ కిందకి వస్తుందనమాట. ఓకే. సో, ఇలా మనకి ఫాల్సీ వాల్యూస్ అట్‌లీస్ట్ ఓకే. కాకుండా అట్‌లీస్ట్ ఒక్కటైనా ట్రూ వాల్యూ ఉండాలి అని చెప్పేది సమ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫాల్స్ ఉంది. ఓకే. ఫాల్స్ అంటే ఫాల్స్ వాల్యూ. ఓకే. నల్ ఉంది. నల్ అన్నా ఓకే. ఓకే. సో, తర్వాత అన్‌డిఫైన్ ఉంది. ఓకే. ఇవన్నీ ఫాల్సీ వాల్యూస్ అనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని సమ్‌తో చూసామనుకోండి మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ వస్తదనమాట. ఓకే. సో, సో, ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఈ ట్రూ వాల్యూస్ అని జెప్పేసి ఓకే. ఈ ట్రూ వాల్యూస్ అనే అర్రే డాట్ సమ్ అని జెప్పి రాసి ఓకే. సో, మనకిది హైయర్ ఆర్డర్ ఫంక్షను. ఓకే. సో, ఇక్కడ వాల్యూ అని జెప్పి రాసేసి ఓకే. సో, వాల్యూ అనేది మనం ఇలా డైరెక్ట్‌గా రిటర్న్ చేసామనుకోండి. సో, ఇక్కడ మనకేమవుతది అంటే సో, అందులో మొత్తం అన్ని ఫాల్సీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో, ఇది ఫైనల్‌గా రిటర్న్‌లో అదే ఈ రిజల్ట్‌లో ఏం చేస్తదంటే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తదనమాట. ఫాల్స్. సో, మనకి ఏది కూడా ట్రూ లేదు. అట్‌లీస్ట్ దీని మీనింగ్ ఏంటి అంటే సమ్ అంటే సమ్ షుడ్ బి ట్రూ. ఓకే. ఇందులో ఉన్న వాటిలల్లో సమ్ షుడ్ బి ట్రూ అని చెప్పేసి ఉండాలి. సో, కాబట్టి ఇందులో ఏది ట్రూ కాదు. అంటే ఇది ఫాల్స్ అనేది ట్రూ కాదు. నల్ అనేది కూడా ట్రూతీ వాల్యూ కాదు. అన్‌డిఫైన్ అనేది కూడా ట్రూతీ వాల్యూ కాదు. ఫాల్స్ అనేది కూడా ట్రూతీ వాల్యూ కాదు. సో, కాబట్టి మనకవి అన్నీ ఫాల్సీ వాల్యూసే ఉన్నాయి కాబట్టి, సో, టోటల్‌గా మనకి రిజల్ట్ గూడా ఫాల్స్ అని జెప్పేసి వస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ ఇంక మనకి క కావాలి అనుకుంటే ఏదైనా ట్రూ అని జెప్పి రాసామనుకోండి ఎగ్జాంపుల్ కింద. ట్రూ అనేది అట్‌లీస్ట్ ఒక్కటైనా ఉంది. ఓకే. అట్‌లీస్ట్ ఒకటైనా ఉంది. సో, సమ్ అనేది అదే అనమాట. సమ్ షుడ్ బి ట్రూ. అట్‌లీస్ట్ సమ్. ఎయిదర్ ఆఫ్ 1 ఆర్ మోర్. ఓకే. సో, అందుకే ఇక్కడ 1 అనేది అట్‌లీస్ట్ ఒకటైనా ట్రూ ఉంది కాబట్టి, సో, ఇప్పుడు మనకి ట్రూ వస్తదనమాట. ఓకే. ఇక్కడ ట్రూ అంటే ఇలా ట్రూ కాదు. ఈవెన్ దో మనకి ఇలా 12 అని చెప్పి రాసినా గానీ, ఇది ట్రూతీ వాల్యూ. ఓకే. సో, ఇలా ట్రూతీ వాల్యూ. ఇది ట్రూతీ వాల్యూ ఉంది. సో, కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అని చెప్పేసే వస్తుందనమాట. ఓకే. సో, ఈవెన్ దో నువ్వు ఇలా రాసినా గానీ అది ట్రూ కిందకే వస్తదనమాట. ఓకే. 15, 154 ఇలా రాసుకున్న ట్రూయే వస్తది. సీ ఓకే. సో, ఇలా ఇంక నీకు ఈవెన్ మోర్ ఉన్నా గానీ ఏం కాదు. సో, నీకింక కావాలి అంటే ఓకే. 517 ఓకే. హే ఒక స్ట్రింగ్ హే ఇలా ఉన్నా గానీ మనకి సో, ఇది ట్రూ వాల్యూస్ కిందకొస్తాయన్నమాట. సో, కాబట్టి ఫైనల్‌గా ఆన్సర్ వచ్చేసి మనకి ట్రూ అని జెప్పేసి వస్తుందన్నమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న సమ్ అనే ఈ యొక్క హైర్ ఆర్డర్ మెథడ్. ఓకే. ఓకే. సో, దీనికి మనకి మళ్ళీ అపోజిట్‌లో ఉన్నదే మనకి సమ్ అన్నమాట. సారీ, సారీ. సమ్‌కి ఉన్న అపోజిట్‌లో ఉన్నదే ఎవ్రి అన్నమాట. ఓకే. సో, ఇక్కడ సమ్ అనేది ఏం చేస్తది? అట్‌లీస్ట్ సమ్ షుడ్ బి ట్రూ అని చెప్పేసి అనుకున్నాం గదా! బట్ ఎవ్రీలో ఏం చేస్తా అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రూ. అంటే ప్రతీది మనకి ట్రూ ఉండాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి వాల్యూస్ అని చెప్పి రాసేసుకొని, సో, నేను ఇవే తీసేసుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ ఏమవుతదంటే ఈ ఎవ్రి అనేది ఏం చేస్తా అంటే ప్రతీదీ ట్రూ ఉండాలి అని చెప్పి చెక్ చేస్తదన్నమాట. సో, ఈవెన్ దో ఒక్కటి ఫాల్స్ అయినా గాని అంటే ఇక్కడ మనకి 3 ఉన్నాయి గదా! సో, 3లో 3 ఫాల్స్ ఉన్నాయి గదా! సో, 3 ఫాల్స్ ఉన్నా గాని మనకి ఫాల్సే వస్తది. ఓకే. సో, అంటే ఇక్కడ మనం ఏం జేయాలి అంటే సో, కాన్స్ట్ రెస్పాన్స్ అని జెప్పి రాసుకొని ఓకే. సో, ఇక్కడ వాల్యూస్ డాట్ మనకి ఎవ్రి ఓకే. సో, సారీ వాల్యూస్ డాట్ ఎవ్రి అని జెప్పి రాసేసుకొని సో, ఈ ఎవ్రి అనేది ఏం జేస్తదంటే సో, ప్రతీదీ ట్రూవా కాదా చెక్ జేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ వాల్యూ అని జెప్పి రాసేసుకొని సో, మనం డైరెక్ట్‌గా వాల్యూని రిటర్న్ జేయొచ్చు. ఓకే. సో, రిటర్న్ చేస్తే ఏమవుతదంటే ఇదిప్పుడు ఫాల్స్ అవుతదనమాట. ఎందుకు అంటే అక్కడ ఎవ్రీథింగ్ అనేది అంటే ఎవ్రీ ఎలిమెంట్ అనేది ట్రూ కాదు. ఎవ్రీ ఎలిమెంట్ అనేది ట్రూ కాదు. ఇక్కడ మనకి 3 ఫాల్సీ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ సి ఎందుకు అంటే మనకి ప్రతీది ట్రూ కాదు ఇందులో. ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే ట్రూ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ నేను ఈ 2 తీసేస్తున్నా అనమాట. సో, ఇప్పుడు మనకి ఫాల్స్ అని చెప్పి రాసినా గానీ, ఫాల్స్ అనేది అట్‌లీస్ట్ ఒకటుంది. సో, అన్నీ ట్రూ కాదు ఇందులో. ఈ వాల్యూస్‌లో ఏవైతే ఉన్నాయో, సో, ఎవ్రి అనేది ఏం చేస్తదంటే, ఈ ఎవ్రీథింగ్ అంటే ప్రతీదీ ట్రూవా అని చెప్పి చెక్ చేస్తదనమాట. కాకపోతే ఇక్కడ ప్రతీదీ ట్రూ కాదు గదా! సో, ఇక్కడ ఫాల్స్ ఉంది. ఇవి ఓకే. ఇవి ట్రూ ఉన్నాయి.
బట్ ఇవి ఫాల్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి అట్‌లీస్ట్ ఒకటి ఫాల్స్ ఉన్నా మనకి ఫాల్స్ అవుతది. ఇలా ఫాల్స్ అని చెప్పి కాకుండా కూడా మనకి ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా గాని సో, అది ఫాల్సే అవుతదనమాట. ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా లేదా నల్ ఉన్నా గాని నల్ ఉన్నా గాని అది ఫాల్సే అవుతది. ఎందుకంటే నల్ అనేది ఫాల్సీ వాల్యూ కిందకి వస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు నల్ కాకుండా లైక్ ఏదైనా ఒక సమ్ యూ నో ద టెకీ అని చెప్పి రాసి. ఇప్పుడు ఇది ట్రూ కిందకొస్తదనమాట. ద టెకీ అంటే సమ్ వాల్యూ అనేది ఉంది కాబట్టి, సో, ఇది ట్రూ కిందకొస్తుంది. సో, ఇప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రూ. అంటే ఇక్కడ అంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎలిమెంట్స్, సో, ఈ ఎలిమెంట్స్ అనేవి అన్నీ ఇప్పుడు ట్రూ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఇప్పుడు మనకి అది ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ట్రూ వస్తదనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఎవ్రీ. సో, ఎవ్రీ, సమ్ అనేవి లైక్ ఆపోజిట్‌లో ఉంటుంది. ఎవ్రీ అనేది ఏం చేస్తదంటే అంటే అరే లోపల ఉన్న ప్రతీదీ ట్రూ ఉందా లేదా చెక్ చేస్తది. సమ్ అనేది ఏం చేస్తదంటే అట్‌లీస్ట్ ఒకటైనా ట్రూ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తదనమాట. ఓకే. సో, అది మనకి నార్మల్‌గా ఉన్న థింగ్స్. ఓకే. సారీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్ ఇండెక్స్. ఓకే. సో, ఈ ఫైండ్ ఇండెక్స్ అనేది ఏం చేస్తదంటే ఇండెక్స్ పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవి ఉన్నాయనుకోండి. సో, ఈ వాల్యూస్ అని చెప్పి కాకుండా లైక్ అర్రే అని చెప్పేసి రాసుకుందాము. సో, ద టెకీ 517 హే ఓకే. సో, జేఎస్, రియాక్ట్, నోడ్ జేఎస్ ఇలా ఉందనుకోండి. ఓకే. ఇవి మనకి ఇలా ఉన్నాయి. ఓకే. సో, ఇందులో మనకి జేఎస్ యొక్క ఇండెక్స్ పొజిషన్‌ని మనం ఫైండ్ ఔట్ జేయాలి. ఓకే. సో, మనం నార్మల్‌గా తెలిసిందేంటి కౌంట్ జేస్తాం. 0, 1, 2, 3, 4 ఓకే. అంటే ఫోర్త్ పొజిషన్‌లో ఉందన్నమాట. ఓకే. సో, కాబట్టి మనం లైక్ నార్మల్‌గా తెలుసు. బట్ వాట్ ఇఫ్ మనకి చాలా ఉన్నాయనుకోండి. సో, లైక్ థౌసండ్స్‌లో గాని, లాక్స్‌లో గాని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి వాడి యొక్క ఇండెక్స్ పొజిషన్ కౌంట్ చేయాలంటే మన వల్ల గాదు. సో, కాబట్టి మనం ఏం జేయొచ్చు అంటే లైక్ ఓకే. సో, ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అని జెప్పి రాసేసి, సో, ఈ అరే డాట్ ఫైండ్ ఇండెక్స్ అని జెప్పి రాసేసుకొని, సో, ఇక్కడ ఇది హైర్ ఆర్డర్ మెథడ్. సో, ఇదేం చేస్తదంటే, సో, వాల్యూని తీసుకుంటుందనమాట. సో, ఈ వాల్యూ అనేది ఏదైతే జావా స్క్రిప్ట్ అంటే జేఎస్‌తో మ్యాచ్ అవుతదో, సో, దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది కావాలి. సో, కాబట్టి ఇక్కడ మనము కన్సోల్ డాట్ లాగ్ ఇండెక్స్ పొజిషన్ అని జెప్పేసి రాసుకున్నట్లయితే మనకి దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది వస్తుందనమాట. ఓకే. ఇక్కడ మనకి 4 అనేది ప్రింట్ అయిపోయింది. అంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 4. ఒకసారి కౌంట్ కూడా చేయండి. 0, 1, 2, 3, 4 కరెక్ట్‌గా వచ్చింది. సో, ఇలా మనకి ఫైండ్ ఇండెక్స్ అనేది ఇండెక్స్ పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, దీనికి ఇంకొకటి ఆపోజిట్ లైక్ మనకి ఇంకొకటి వే ఏంటి అంటే హైర్ ఆర్డర్ మెథడ్ కాకుండా ఇంకొకటి అంటే ఇంకొక వే ఏంటి అంటే సో, మనకి ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి మనకి ఇలా ఇండెక్స్ ఆఫ్ జేఎస్ అన్నా గాని మనకి వస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం దీంట్లోనే ప్రింట్ చేస్తున్నా. ఓకే. చూస్తే ఇక్కడ సో, మనకి 4, 4 అని చెప్పేసి 2 ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఇండెక్స్ ఆఫ్ అయినా గాని, ఫైండ్ ఇండెక్స్ అయినా గాని 2 ఇండెక్స్ పొజిషన్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాయి. ఎందుకు లైక్ ఎలా అంటే ఇదేమో హైర్ ఆర్డర్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతది. ఇదేమో నార్మల్ ఫంక్షన్ లాగా వర్క్ అవుద్దనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క డిఫరెన్స్. ఓకే. సో, ఈ ఫైండ్ ఇండెక్స్‌లోనే మనకి ఫైండ్ లాస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో, అదొకసారి మీరు డాక్యుమెంటేషన్ చూసి చెక్ చేయండి. ఫైండ్ లాస్ట్ ఇండెక్స్ అనేవి ఉంటుందనమాట. ఓకే. సో, ఇది లైక్ మీకు చిన్నగా టాస్క్ లాంటిది. ఓకే. చెక్ ఔట్ థిస్. ఓకేనా? యాహ్! ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్‌గా ఓకే. సో, మనకి ఇంకా వేరే అంటే లైక్ నార్మల్‌గా ఫర్ ఈచ్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకొని దీన్ని యూజ్ చేద్దాము. ఓకే. సో, ఫర్ ఈచ్. సో, ఈ ఫర్ ఈచ్ అనేది ఏంటి అంటే లైక్ మనకి ఆహ్, లైక్ లూప్ లాగా అనమాట. ఓకే. ఇది ఏం చేయదు. జస్ట్ లైక్ నార్మల్‌గా లూప్ చేస్తది. ఓకే. సో, నేను అరే2 అని చెప్పి రాస్తున్నా. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అరే2 ఓకే. డాట్ ఫర్ ఈచ్ అని చెప్పి రాసుకొని ఓకే. సో, ఇది వాల్యూస్‌ని లైక్ నార్మల్‌గా లూప్ చేస్తది అంతే ఏం లేదు. ఓకే. ఇందులో మనకు కావాలి అనుకున్న ఇక్కడ మనకి ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి. దీనికి మళ్ళీ అరే కూడా వస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ నీకు కావాలి అంటే లూప్ చేసి ఏదైనా ఆపరేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇది మాత్రం ఏం రిటర్న్ చేయదు.
ఓకే. ఫర్ ఈచ్ అనేది నార్మల్‌గా లూప్ చేయడానికి హెల్ప్ అవుతది. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫర్ లూప్ యూ కెన్ యూజ్ ద ఫర్ ఈచ్ లూప్ ఈ ఫర్ ఈచ్ అని చెప్పి రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ చూడు ఇక్కడ నుంచి మనకి ప్రింట్ అయితుందనమాట. ఓకే. సో, నీకు డిఫరెన్స్ తెలియాలి అంటే ఇలా నేను కొన్ని ఇలా స్టార్స్ పెడుతున్నా. సో థట్ యూ విల్ గెట్ టు నో. ఇదిగో ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రింట్ అయిపోయినాయన్నమాట. ఓకే. సో, ఇలా మనకి వీటికి ఇండెక్స్ పొజిషన్స్ కూడా కావాలి అంటే సేమ్ ఇలా ఇండెక్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. ఓకే. ఇండెక్స్ పొజిషన్ ఇదిగో 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉన్నాయి. ఓకే. సో, అలానే మనకి అరే కూడా కావాలి అంటే అరే అని చెప్పేసి కూడా ప్రింట్ చేసుకుంటే మనకి ప్రతిసారి అరే అనేది ప్రింట్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే మనకి ఈ అరే అవసరం లేదు. మనం లైట్ తీసుకున్న ఏం కాదులే. ఓకే. సో, ఇలా మనము ఈ యొక్క వాల్యూ ప్లస్ దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ తీసుకొని మనం ఏదైనా లైక్ లూప్ చేసేసుకొని వర్క్ చేయొచ్చనమాట. సో, ఇది ఫర్ ఈచ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో, ఫ్లాట్. ఈ ఫ్లాట్ అనేది ఎప్పుడు పనిచేస్తదంటే మనకి అరే లోపల అరే ఉన్నట్లయితే మనకి ఈ ఫ్లాట్ అనేది పనిచేస్తదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అరే తెచ్చుకుంటున్నా. ఓకే. సో, కాన్స్ట్ ఓకే. నెస్టెడ్ అరే. నెస్టెడ్ అరే అంటే ఏంటి అంటే అరే లోపల అరే ఉన్నట్లయితే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 8, 9, 1 అనేవి నేను ఇంకొక అరేలాగా స్టోర్ చేస్తున్నాననమాట. ఓకే. సో, ఇక్కడ కామా. ఓకే. సో, ఇక్కడ గూడా మనకి ఇవి 150, 200, 120 అనేవి నేను ఇంకొక అరేలాగా చేసుకున్నాను అనమాట. మనం చేసుకోవచ్చు. అరే లోపల ఇంకొక అరేలాగా మనము చేసేయొచ్చనమాట. ఓకే. సో, దానికోసం మనకిక్కడ వాటినన్నిటిని మళ్ళీ నార్మల్ అరేలాగా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఫ్లాట్ అనేది పనిచేస్తదనమాట. ఓకే. సో, కాన్స్ట్ నార్మల్ అరే అంటే మనకి నెస్టెడ్ అరేస్ ఉంటే వాటిని కన్వర్ట్ చేయొచ్చనమాట. ఓకేనా? నో నీడ్ టు వరీ. సో, ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే నెస్టెడ్ అరే డాట్ ఫ్లాట్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో, ఈ ఫ్లాట్ అని చెప్పి ఇలా రాసుకున్నట్లయితే మనకి సో, కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి ఓకే. నార్మల్ అరే అని చెప్పి రాసుకున్నట్లయితే ఓకే. ఇదిగో ఇది నార్మల్ అరే కింద వచ్చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ నీకు అంత క్లారిటీ రావాలి అంటే కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి సో, ఇక్కడ మనం లైక్ ఇలా కూడా ప్రింట్ చేస్తే ఓకే. సో, ఇదనమాట. సో, చూడు ఇది ఈ అరే నెస్టెడ్ అరే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎళ్ళిపోయి మనకి నార్మల్ అరే కింద వచ్చేసిందనమాట. ఓకే. సో, అదే ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్‌గా కన్సోల్ లాగ్ చేశాననుకోండి. సో, కన్సోల్ డాట్ లాగ్ నెస్టెడ్ అరే చేస్తే సో, అది డైరెక్ట్‌గా ఇదిగో అరే లోపల అరే ప్రింట్ అవుతది. ఇదిగో ఇలా. ఇంకొక అరే మనకి సెపరేట్‌గా వస్తుందనమాట. బట్ ఆఫ్టర్ డూయింగ్ ఫ్లాట్ ఇక్కడ మనకి అలా రాదు. నార్మల్‌గా వస్తాయి. వచ్చిందా? యాహ్! సో, ఇది ఇంతే అన్నమాట ఇంకా. సో, ఇవన్నీ మనకి నార్మల్‌గా ఉన్న హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఓకే. సో, మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఓకే. సో, ఎవరికైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ప్లస్ ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ నాకు పింగ్ చేయండి. సో, ఐ విల్ హెల్ప్ యూ ఔట్. ఓకేనా? సో, యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.